ఏదైనా వాక్యము యోమ్ దెబిరిం 24వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. ఏమో యోహాన్ అంటున్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు. ఇప్పటి వరకు అనేక మంది ప్రవక్తలు వచ్చారు, వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు వచ్చారు, వెళ్ళిపోయారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి జరిగాయి. చనిపోయిన వాళ్ళు సైతము లేచారు, లేపబడ్డారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే అగ్నిలో బాప్తిస్మం ఇచ్చేవాడు మన మధ్యనే ఉన్నారు. ఇది క్రిస్మస్ నెల. కొంతకాలం తర్వాత ఈ క్రిస్మస్లు జరుపుకోవడం కానీ సువార్త ప్రకటించడం కానీ అవ్వదు, ఇంకా అవి జరగవు. ఎందుకంటే వాక్యము ఎత్తబడిపోద్ది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే దేవుణ్ణి నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఇంకా శ్రమల కాలంలోనికి మనం అడుగులు పెడతానే ఉంటున్నాం. కాబట్టి బైబిల్ దొరికితే ఇబ్బంది అన్న రోజులు ఇంకా రాలేదు. కాబట్టి మన జీవితాలలో దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇది చక్కటి అవకాశం. చక్కగా బైబిల్ ఇలా చేతితో పట్టుకొని చెప్పచ్చు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి అని చెప్పచ్చు. మన మధ్యనే ఉన్నాడు దేవుడు. నువ్వు ఒక్క అవకాశం ఇస్తే ఆయన నువ్వు హృదయంలో జన్మిస్తాడు. జన్మించిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మీ జీవితాలను ఎలా మారుస్తాడు? పరిశుద్ధంగా మారుస్తాడు. అందుకే దేవుని నమ్ముకున్న వ్యక్తులు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండడానికి దినదినము ప్రయత్నం చేస్తుంటారు. వారు తినే ఆహారంలో కావచ్చు, వేసుకున్న బట్టల్లో కావచ్చు, ఉంటున్న ఇల్లు కావచ్చు, ఏదైనా పరిశుద్ధం. ఇది మనకి తాగదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాం. మనం లోకంలో మన గురించి మాట్లాడుకోకూడదు. మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, నీతి క్రియలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనలో జన్మించాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మన కుటుంబాలలో ఉన్నాడు, మనతో పాటు ఆయన నివాసం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.